అని చెప్పారు. సో ఇప్పుడు మీకు ఎప్పుడైతే క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది, ఓవర్ ది టైం మీ క్రెడిట్ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. చిన్నప్పుడు మనం చదవకపోతే ఫస్ట్ ఎగ్జామ్లో ఫెయిల్ అయితే సెకండ్ టైం పాస్ అయిపోతాం మనం, ఎందుకంటే భయం ఉంటుంది. సేమ్ థింగ్స్ క్రెడిట్ స్కోర్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అయినప్పుడు ఏమవుతుందంటే, మీరు బ్యాంక్ వెళ్ళి ఎగ్జిస్టింగ్ హోమ్ లోన్, కార్ లోన్ ఏదైతే మీరు ఇంట్రెస్ట్ రేట్ మళ్ళీ నెగోషియేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఉంది కదా మీ దగ్గర లోను, ఎట్ సమ్ 8% ఆర్ 8.5% నడుస్తుంది అనుకోండి. చెప్పండి, మా క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ అయింది, దిస్ ఈజ్ మై క్రెడిట్ స్కోర్. మీరు లోన్ ఇచ్చినప్పుడు నాకు స్కోర్ ఇంత ఉండే, నా ఇన్కమ్ కూడా పెరిగింది, నా క్రెడిట్ స్కోర్ కూడా పెరిగింది, సో నాకు ఇప్పుడు మీరు మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్ని తగ్గించండి అని మాట్లాడుకోవచ్చు. వాళ్ళు మేము చేయమండి, ఇదే మా చేతుల్లో ఉంది, అది ఇది అంటారు. నేను షిఫ్ట్ అవుతామని చెప్పేసి బట్ షిఫ్ట్ అయ్యే ముందు కన్సిడర్ చేసుకోండి, మీరు ఎంత కొన్ని ఛార్జెస్ పడతాయి, ఆ ఛార్జెస్ కన్నా మీ సేవింగ్స్ ఎక్కువ ఉంటే బెటర్ యూ షిఫ్టెడ్. Who wants to leave a customer who is having a loan of 30-40 lakhs of home loan? ఎవరు పోగొట్టుకుంటారు చెప్పండి.